డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మూరమల్లిలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన కరపత్రాలను ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆవిష్కరించారు. సుమారుగా 14 కోట్ల రూపాయల వ్యయంతో రాతి నిర్మాణ శైలిలో ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. భక్తులు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించాలని విప్ సుబ్బరాజు కోరారు. ఇప్పటివరకు 57 లక్షలకు పైగా విరాళాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాల సమయంలో ఆలయం ముంపునకు గురవుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు పునర్నిర్మాణం చేపట్టినట్లుగా అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ వెల్లడించారు. ప్రస్తుతం బేస్మెంట్ పనులు వేగంగా కొనసాగుతుండగా అవసరమైన భారీ శిలలు కూడా స్థలానికి చేరుకున్నాయి. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవాలయం పునర్ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైనా అత్యధికమైన వర్షపాతం నమోదైనప్పుడు ఆ వర్షపు నీరు మరి శివాలయం లోపలికి వెళ్ళిపోవడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో సుమారు మోకాళ్ళ లోతు నీరులో ప్రదక్షిణ చేసే పరిస్థితి ఉండేదన్న ఉద్దేశంతో ఆ రోజు బాలయోగి గారు బతుకుండగా కూడా ఈ వీరేశ్వర స్వామి టెంపుల్ని ఫౌండేషన్ దశ పెంచి నూతన కట్టడం కట్టాలని చెప్పి ఆ రోజు నుంచి ప్రతిపాదన ఉంది. మరి ఈ రోజుకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా మన ఎండోమెంట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మన గుడి నుంచి CGF కింద 33% అమౌంట్ కట్టిన తర్వాత 4 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు శాంక్షన్ చేసి అది టెండర్ పిలుచుకుని మరి గ్రామస్తులు అందరూ గ్రామ సభ పెట్టుకుని, అదేవిధంగా పురోహితులు, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం అందరూ కలిపి ఒక నూతన డిజైన్ చేసి దాన్ని రాతి కట్టడం పూర్తిగా రాతితో కట్టి ఒక అద్భుతమైన దేవాలయంగా చేయాలని చెప్పి ప్రభుత్వ సంకల్పం, మా అందరి సంకల్పంతో మరి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది.